భయ్యా మీరు కరిజ్మా వెహికల్ ఫుల్ రిస్టోరేషన్ చేస్తున్నప్పుడు కరిజ్మా వెహికల్ కావాల్సిన నట్స్, బోల్ట్స్, క్లిప్స్, స్ప్రింగ్స్, లివర్స్ అంటే అవుట్ సైడ్ కనబడేది, అంటే లోపల సైడ్ కాదు భయ్యా, బయట సైడ్ కనబడే అన్ని మెటీరియల్ అనేది మనకి ఈ ప్యాకెట్లో కిట్గా వస్తుంది. మీకు కావాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. అసలు ఈ కిట్లో ఏం వస్తాయి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఈ కానీ దొరుకుతాయా అన్నవి కొన్ని మాత్రం మీకు చూపిస్తాను. నేను ముందు ఏం చేస్తాను అంటే ఈ కిట్ అనేది ఓపెన్ చేసి హైలైట్స్గా ఈ కానీ దొరుకుతాయి, ఈ ప్లేస్లో యూజ్ చేస్తారు అన్నవి కొన్ని చూపించి తర్వాత మీకు కావాలనుకుంటే ఎలా పర్చేజ్ చేయాలని చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంజిన్ స్క్రూలు మనకి బ్లాక్ కలర్ వేస్తే ఎగ్జాక్ట్ ఉంటుంది. మీరు కావాలంటే వైట్ గానే వేసుకోవచ్చు, లుక్ ఇంకా బాగుంటుంది. బై నెక్స్ట్ చూడండి డిస్క్ పంప్ బోల్డ్. అందరూ వైట్ కలర్ బోల్డ్ వాడుతుంటారు, మనం మాత్రం ఎగ్జాక్ట్ గా ఏ బోల్డ్ అయితే వస్తుందో బ్లాక్ కలర్ బోల్డ్ మాత్రం మనం యూజ్ చేస్తాం ఈ ప్లేస్ లో. బై నెక్స్ట్ చూడండి ఈ క్లచ్ యోక్ బోల్డ్ కానీ బ్రేక్ యోక్ బోల్డ్ కానీ ఈ ప్లేస్ లో బిగించినప్పుడు వైట్ కలర్ బోల్డ్ వాడుతుంటారు అందరూ, మనం మాత్రం బ్లాకే వాడతాం ఎందుకంటే ఒరిజినాలిటీకి వచ్చేది బ్లాకే కాబట్టి. బై నెక్స్ట్ చూసుకుంటే సైడ్ డోర్ స్క్రూలు. మీరు ఇంజిన్ స్క్రూ సైడ్ డోర్ స్క్రూలు రెండు ఒకేలా ఉంటాయి, అంటే సైడ్ డోర్లో స్టీల్ వస్తుంది, ఇంజిన్ స్క్రూ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది. బై నెక్స్ట్ చూసుకుంటే కార్బోరేటర్ కప్ స్క్రూలు మనం బ్లాక్ కలర్ వాడతాం, అందరూ వైట్ కలర్ వాడతారు. బై నెక్స్ట్ చూసుకుంటే వైజర్ క్లాస్ కి ప్లాస్టిక్ స్క్రూ, ఈ స్క్రూ వేసి దానిపైన బ్లాక్ కలర్ స్క్రూ, అందరూ వైట్ కలర్ స్క్రూ వాడతారు ఈ ప్లేస్ లో. నేను మాత్రం వాషర్ అండ్ స్క్రూ ఎగ్జాక్ట్ గా కంపెనీ ఏదైతే ఇచ్చాడో అదే వాడతాను. బై నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ కి వాషర్ అండ్ స్క్రూ స్టార్ స్క్రూ కంపెనీ ఏదైతే మెన్షన్ చేస్తాడో ఆ స్క్రూ మాత్రం వాడతాను. కిట్ లో కానీ అదే వస్తుంది మీకు, ఈ విధంగా ఒరిజినాలిటీ ఉంటుంది. ఇంకా బ్యాక్ నెంబర్ ప్లేట్ కానీ చూసుకుంటే బ్యాక్ నెంబర్ ప్లేట్ కి ఏ బోల్ట్ అయితే వస్తుందో, ఏ వాషర్ అయితే వస్తుందో అదే వస్తుంది. మనం ఫిట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఈ విధంగా ఒరిజినాలిటీ ఉంటుంది. సీట్ లాక్ బోల్డ్ అందరూ 10mm బోల్డ్ వాడేస్తారు, మనం మాత్రం ఎగ్జాక్ట్ గా దీనికి ఏ బోల్ట్ అయితే వస్తుందో ఆ బోల్ట్ వేస్తాం. మనం ఓవర్ టైట్ చేసిన తర్వాత పైన హెడ్ అయితే కట్ అయిపోతే మనం ఈ ప్లేస్ లో ఫిట్ చేస్తాం. భయ హ్యాండిల్ క్లిప్స్, అదే భయ ఈ ఫిట్ చేసేదానికి హ్యాండిల్ క్లిప్స్ మనకి రబ్బర్స్ వచ్చే రబ్బర్ కిట్ లో వస్తుంది. మనకి కిట్ లో వచ్చే క్లిప్స్ అండ్ స్క్రూస్ అయితే రెండు అయితే వస్తాయి. హ్యాండిల్ టాప్ నట్ భయ, నట్ అనేది చాలా మంది డ్యామేజ్ అయ్యింది కాబట్టి నట్టుగా దీనిలో మెన్షన్ చేస్తాం, మనం ఈ ప్లేస్ లో అయితే బిగిస్తాం. క్లచ్ క్లాంప్ వచ్చింది కాబట్టి ఓకే, మనం ఈ ప్లేస్ లో బిగిస్తాం. భయ బండ్ల మొత్తంలో రెండు స్క్రూలు వస్తాయి ఈ బండికి కరిజ్మాకి. ఈ స్క్రూలు బ్లాక్ కలర్ స్క్రూ వస్తాయి, మనం వెనకాల సీట్ ప్యాన్లకి బిగిస్తాం. రెండు స్క్రూలు వస్తాయి, ఇది కానీ మనం మిస్ చేయకుండా ఎగ్జాక్ట్ గా ఇచ్చాం ఆ స్క్రూలు కానీ మీరు గుర్తించండి. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఎల్ఎంకి బోల్డ్ టోటల్ గా 5 బోల్డ్ వస్తాయి, ముందర డిస్క్ ప్లేట్ అయితే బిగిస్తాం. ఈ బోల్డ్ కానీ ప్యాకేజీలు వస్తాయి. భయ ఇంకా మీకు ఈ అన్ని బోల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో ఉంది, కింద మీకు ఫింగర్ కనబడుతుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. దీని గురించి క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే ఈ కిట్ మీకు కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనుక దానికైతే మెసేజ్ చేస్తే వాట్సాప్ క్యాటలాగ్ చెక్ చేయండి, ఆడ కాస్ట్ కానీ చెక్ చేయండి. మీకు ఓకే అనుకుంటే మన కాడ నుంచి పర్చేస్ చేయండి.